UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తెలంగాణలో ఓవైపు భారీ వర్షాలు ముంచెత్తుతున్న వేళ విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నగర వాసులనే కాదు గ్రామాలు సైతం విష జ్వరాలతో అల్లాడుతున్నాయి. అయితే ఏళ్ల తరబడి ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో స్వైన్ ఫ్లూ మరోసారి కలకలం సృష్టించింది. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. 4 కేసులు నమోదు కావడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. 4 కేసులు నమోదైనట్లు హైదరాబాద్లోని నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ధృవీకరించింది. మాదాపూర్లో ఉంటున్న పశ్చిమ బెంగాల్కు చెందిన యువకుడు తీవ్రమైన దగ్గు, ఇతర లక్షణాలతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా వారు అనుమానం వచ్చి నమూనాలను నారాయణగూడ ఐపీఎంకు పంపారు. ఐపీఎం స్వైన్ ఫ్లూని నిర్ధారించింది. టోలీ చౌకీకి చెందిన వృద్ధుడు, నిజామాబాద్ జిల్లా పిట్లం మండలానికి చెందిన వ్యక్తి, హైదర్ నగర్ డివిజన్ కు చెందిన మహిళకి స్వైన్ ఫ్లూ సోకినట్లు గుర్తించారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన జార్ఖండ్ కు చెందిన వృద్ధురాలికి కూడా స్వైన్ ఫ్లూ సోకినట్లు తేలింది. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా బురద, చెత్త పేరుకుపోయి దోమలు, దుర్వాసన వల్ల ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రోగాల బారి పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. రాష్ట్రంలో మరోసారి స్వైన్ ఫ్లూ కలకలం రేపడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.